నమస్తే అండి. మన జీవితంలో బలం ఉంటేనే బతకగలమని మనం అనుకుంటాం. డబ్బు ఉంటేనే గెలుస్తామనుకుంటాం. పదవి, శక్తి, సంబంధాలు లేకపోతే మనకు భద్రత లేదని భయపడుతూ ఉంటాం. కానీ నిజంగా ప్రమాదం ఎదురైనప్పుడు మనల్ని కాపాడేది మన శరీర బలమా లేదా మన బుద్ధి బలమా అనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే చిన్న కథే ఈ తెలివైన మేకపిల్ల కథ. కథలోనికి వెళితే ఒక అడవి, చుట్టూ పచ్చని గడ్డి, నిశ్శబ్ద వాతావరణం. అలాంటి అడవిలోకి తన మేకల్ని మేపడానికి గొర్రెల కాపరి సోమయ్య అడవిలోకి వెళ్తాడు. మేకల గుంపులో ఒక చిన్న మేకపిల్ల పచ్చగా మెరిసే గడ్డిని చూసి ఆసక్తితో, ఇంకా తినాలనే ఆశతో గుంపు నుంచి కాస్త దూరం వెళ్తుంది. ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది కదా. కొత్త అవకాశం అని, కొత్త ఆశ అని, కొత్త ఆకర్షణ అని మన వాళ్ళను వదిలి దూరం వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో అనుకోకుండా ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఇదిగో అలానే ఆశతో ఒంటరిగా వెళ్ళిన ఈ మేకపిల్లకు అలాంటి ఊహించని ప్రమాదమే ఎదురయింది. దారి తప్పిన మేకపిల్ల అడవిలో ఒంటరిగా తిరుగుతుంది. అదే సమయంలో బాగా ఆకలితో తిరుగుతున్న ఒక తోడేలు కంటపడింది ఈ మేకపిల్ల. నేటి సమాజంలో తోడేళ్ళు చాలా రూపాల్లో ఉంటున్నాయి. మోసగాళ్ళు, అవకాశవాదులు, బలహీనుల్ని వాడుకునేవారు, భావోద్వేగాలను ముడిపెట్టేవారు, సోషల్ మీడియా మాయలు, అంధవిశ్వాసాలు, ఇలా అన్నీ తోడేళ్ళే మన చుట్టూ. ఇక మనం కథలోనికి వెళ్తే ఇక్కడ మేకపిల్ల బలహీనమైంది. పరిగెత్తితే తప్పించుకునూ లేదు, యుద్ధం చేస్తే గెలవనూ లేదు. అందుకేనేమో ఆ చిన్న మేకపిల్ల భయపడలేదు, తెలివిగా ఆలోచించింది. తోడేలు మేకపిల్లపై దాడి చేయబోతుంటే మేకపిల్ల మెల్లగా ఇలా అంటోంది. ఆగండి తోడేలు గారు, నేను ఇప్పుడే పొట్ట నిండా గడ్డి తిన్నాను. ఇప్పుడు నన్ను తింటే మీకు గడ్డి తప్ప ఏమీ దొరకదు. కొంచెం సేపు ఆగితే నా మాంసం మరింత రుచిగా ఉంటుంది. మేకపిల్ల మాటలకు తోడేలు ఆలోచనలో పడింది. నిజమే కదా అనుకొని వేచి ఉంచేందుకు ఒప్పుకుంటుంది. ఇంతలో మేకపిల్ల మరో అడుగు ముందుకేస్తూ, నేను నాట్యం చేస్తాను, అప్పుడు గడ్డి త్వరగా అరుగుతుందని మేకపిల్ల అడుగుతుంది. దానికి కూడా తోడేలు ఒప్పుకుంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే మేకపిల్ల సమయాన్ని కొంటోంది. ప్రమాదం నుంచి బయటపడే మార్గం కోసం బుద్ధితో ఆలోచిస్తుంది. ఆ సమయం మనకు చాలా శక్తివంతమైన ఆయుధం. కానీ మేకపిల్ల అక్కడే ఆగలేదు. నా మెడలో గంట కడితే ఆ గంట శబ్దానికి అనుగుణంగా నేను ఇంకా వేగంగా నాట్యం చేస్తాను. త్వరగా నేను తిన్న గడ్డి అరిగిపోతుంది అని మేకపిల్ల మరొక ఆలోచనను తోడేలు ముందు ఉంచింది. అది కూడా నిజమే కదా అని భావించిన తోడేలు గతంలో ఒక మేకను వేటాడినప్పుడు దాని మెడలో దొరికిన గంటను మేకపిల్ల మెడలో వేస్తుంది. తోడేలు ఈ అనాలోచిత నిర్ణయమే కథను మలుపు తిరుపుతుంది. మేక ఎగరడం మొదలు పెడుతుంది. దీంతో దాని మెడలో ఉన్న గంట శబ్దం దూరంగా ఉన్న మేకలి కాపరికి వినిపిస్తుంది. అది విన్న కాపరి తన మేకపిల్ల ప్రమాదంలో ఉంది అని అతడు అర్థం చేసుకుంటాడు. వెంటనే వేట కుక్కలను వదులుతాడు ఆ కాపరి. ఆ కుక్కలను చూసి తోడేలు పారిపోతుంది. మేకపిల్ల బతికిపోతుంది.
ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఆ మేక పిల్లను కాపాడింది ఎవరు? ఫస్ట్ మేకల కాపరినా, కుక్కల, లేకపోతే గంటనా? ఇవేవీ కాదు. మేకపిల్ల యొక్క తెలివి తన ప్రమాదంలో నుంచి తప్పించుకుంది. ఇది నేటి సమాజానికి చెప్పే గొప్ప సందేశం. బలం లేనివాడు బలహీనుడు కాదు, తెలివిగా ఆలోచించలేనివాడు నిజమైన బలహీనుడు కాదు. మన జీవితంలో కూడా ప్రతి సమస్యకు బలంతో ఎదుర్కోలేము. కొన్నిసార్లు నిశ్శబ్దంగా, నిదానంగా, తెలివిగా ఆలోచించాలి. అప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది. ఈ కథ మనకు చెప్పే నీతి ఒకటే, దేహబలము కన్నా బుద్ధి బలము మిన్న. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి జీవితానికి ఉపయోగపడే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.